హలో అండి. మీలో ఎంతమందికి జానపద కథలంటే ఇష్టం? జానపద కథలు సరళంగా, సరదాగా సాగిపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. అవును కదూ? అయితే ఈరోజు అలాంటి ఒక జానపద కథను చెప్పుకుందాం. ఇది పసిఫిక్ దీవులకు సంబంధించిన జానపద కథ. దక్షిణ సముద్రంలో ఒక దీవిలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు మంచివాడు, జాలిగుణం కలవాడు. అయితే చిక్కల్లా పరమ సోమరి. అతడు ఏ పని చేసేవాడు కాదు. పని పాట అనేది ఏనాడు తలుచుకోకుండా ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవాడు. ఇరుగు పొరుగు వాళ్ళు అతడికి తిండి పెడుతూ ఉండడం వల్ల ఆ సమస్య కూడా అతడికి తెలియకుండా పోయింది. ఇలా కొన్నాళ్లు గడిచాక ఇరుగు పొరుగు వాళ్ళు తాము ఇలాగే ఇతడికి తిండి పెడుతూ ఉంటే ఇతడు సోమరిపోతగానే ఉండిపోతాడు అని భావించి అతన్ని పిలిచి ఇక ముందు ఆహారం ఇవ్వలేమని ఏదో ఒక పని చూసుకొని బతకమని సలహా ఇస్తారు. ఇక చేసేది లేక ఆ యువకుడు అక్కడి నుంచి పని వెతుక్కోవడానికి బయలుదేరుతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఎటు వెళ్లాలో తెలియక నడుస్తూ ఉన్న ఆ యువకుడికి కాసేపటికి అలసట, ఆకలి పుట్టింది. ఇంతలో అతడికి ఒక ఇంటి నుంచి కమ్మటి వంటల వాసన రాసాగింది. అటుగా వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి తలుపు తెరిచిన అవ్వ అతన్ని సాదరంగా ఆహ్వానించి అతడికి భోజనం పెట్టింది. భోజనం చేశాక ఆ యువకుడు తన గురించి చెప్పుకుని ఏదైనా పని దొరికే మార్గం చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ అవ్వ, నీకు ఒక చేతి నిండా బంగారు సంచి, ఇంకొక చేతి నిండా మంచి దుస్తులు ఇస్తే ఎలా ఉంటుంది అని అడుగుతుంది. దానికి ఆ యువకుడు ఎంతో సంతోషించి, అలా అయితే నేను జీవితాంతం సంతోషంగా బతికేస్తాను, నాకు అది వచ్చే మార్గం చెప్పవ్వా అని అడుగుతాడు. అయితే విను, ఇక్కడ రాజకుమారుడికి కొన్నాళ్లుగా నోట మాట రావటం లేదు. అతడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాట్లాడటం లేదు. అందువల్ల రాజు ఎవరైతే యువరాజు వద్ద మాట్లాడిస్తారో వాళ్లకు ఒక సంచి నిండా బంగారు, మరొక సంచి నిండా మంచి దుస్తులు ఇస్తానని ప్రకటించాడు అని చెబుతుంది ముసలావిడ. అది విన్న యువకుడు సంతోషంగా, దీన్ని సాధించే మార్గం నేను ఎలాగైనా ఆలోచిస్తాను, ఈ విషయాన్ని నాకు చెప్పినందుకు నీకు కృతజ్ఞతలు అవ్వా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. బయలుదేరుతూ దారిలో ఎలాగైనా దీన్ని సాధించి రాజు వద్ద నుంచి ఆ బహుమానం పొందాలని నిర్ణయించుకుంటాడు. అలా వెళుతున్న ఆ యువకుడికి దారిలో ఒక వృద్ధుడు ఒక పెద్ద మూటను తన తలపై పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది చూసిన యువకుడు ఆ మూటను తీసి ఆ వృద్ధుడి తలపై పెట్టాడు. తరువాత వాళ్ళిద్దరూ మాటలు కలుపుతూ నడవసాగారు. కొంత దూరం వెళ్ళాక వృద్ధుడు, ఎక్కడికి వెళ్తున్నావు నాయనా అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు తాను రాజును దర్శించి రాజకుమారుణ్ణి మాట్లాడేలాగా చెయ్యాలని వెళ్తున్నాను అని చెబుతాడు. వృద్ధుడు చిన్నగా నవ్వి, అదెలా చేస్తావు అని అడుగుతాడు. ఏదో మార్గం దొరక్కపోతుందా, దాని గురించే ఆలోచిస్తున్నాను అంటాడు ఆ యువకుడు. అప్పుడు ఆ వృద్ధుడు, అయితే నా చిన్న సహాయం కూడా తీసుకో, ఏదైనా అత్యంత మధురమైన కంఠస్వరం గల పక్షినో జంతువునో వెంటబెట్టుకుని వెళ్ళి దాని స్వరాన్ని యువరాజుకు వినిపించు. అప్పుడు ఆ యువరాజు కూడా అదే కంఠస్వరంతో మాట్లాడగలడు అని చెప్తాడు వృద్ధుడు. దానికి ఆ యువకుడు కృతజ్ఞతలు చెబుతాడు. వృద్ధుడు, ఒక్క విషయం గుర్తుంచుకో, తన కంఠస్వరం ఇచ్చి మామూలు కంఠస్వరం పొందడానికి ఆ జంతువు అనుమతి నువ్వు తీసుకోవాలి, అది సిద్ధంగా ఉండాలి సుమా అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా దారిలో వెళుతున్న ఆ యువకుడికి మొదట ఒక పంది కనిపిస్తుంది. అతడు దానిని చూసిన వెంటనే, పంది పంది, నీ కంఠస్వరం కాస్త వినిపించవా అని అడుగుతాడు. పంది సరేనన్నట్టు గుర్రు గుర్మని అంటుంది. దాంతో అతడు తల ఊపి, బాగానే ఉంది, నువ్వు నాతో యువరాజు వద్దకు వస్తావా అని అడుగుతాడు. పంది అతడి వెంట బయలుదేరుతుంది. మరి కాసేపటికి కోడి పుంజు, మేక కనిపించాయి. వాటి కంఠస్వరం కూడా విన్నాడు. కోడి కొక్కో అని, మేక మే 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 అని అరవసాగింది. ఈ రెండిటిలో ఏ కంఠస్వరం బాగుందో నిర్ణయించుకోలేకపోయాడు. అందువల్లే పందితో పాటు ఆ రెండిటిని కూడా వెంట పెట్టుకుని బయలుదేరసాగాడు. అలా వెళ్తున్న అతడికి కొమ్మ మీద నుంచి ఒక మంచి కంఠస్వరం వినిపించింది. ఇంతవరకు ఇంతటి మధురమైన కంఠస్వరాన్ని ఎప్పుడూ వినలేదే అనుకుంటూ కొమ్మపైకి చూశాడు. చూస్తే ఎక్కడొక నెమలి కూర్చుని పాడుతూ ఉంది. వెంటనే అతడు నెమలితో, నెమలి నెమలి, నీ కంఠస్వరం ఎంత బాగుందంటే నేను ఇంతవరకు ఇంతటి మధురమైన కంఠస్వరాన్ని ఎప్పుడూ వినలేదు, నువ్వు నాతో పాటు యువరాజు వద్దకు వస్తావా అని అడుగుతాడు. నెమలి ఉబ్బి తబ్బిపై తప్పకుండా వస్తాను అని అతని వెంట బయలుదేరింది. అలా పంది,
కోడి, మేక, నెమలిని వెంటబెట్టుకుని యువకుడు రాజు వద్దకు వెళ్ళి తాను రాజకుమారుణ్ణి మాట్లాడేలాగా చేస్తాను అని చెప్తాడు. నిజంగానా, ఎలా చేస్తావు అని అడుగుతాడు రాజు. నా స్నేహితులైన ఈ నలుగురికి యువరాజు దగ్గర పాడటానికి అవకాశం కల్పించండి. ఇవి పాడుతున్నప్పుడు యువరాజు కూడా ఉత్సాహపడి వాటితో పాటు తన కంఠస్వరాన్ని కలుపుతాడు అని వివరిస్తాడు. రాజు దానికి అంగీకరించి యువరాజును తన ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు. మొదట్లో కోడి, మేక, పంది పాడిన పాటలను వింటారు. వాటిని వినడానికి యువరాజు ఎంతో ఆసక్తిని కనపరుస్తాడు. అయితే నెమలి పాడేటప్పుడు మాత్రం అటూ ఇటూ కదలకుండా అలాగే కూర్చొండిపోతాడు. ఏకాగ్రతతో తన్మయంగా పాటను వింటూ ఉంటాడు. పాట ముగిసేసరికి ఆ కంఠస్వరంతో తను కూడా తన స్వరాన్ని కలిపి పాడటం ప్రారంభిస్తాడు. ఒక్కసారిగా రాజు పరమానందంతో కొడుకును ముద్దాడి ఆహా అంటూ చప్పట్లు కొడతాడు. ఇక యువకుడి ఆనందానికి అంతు లేకుండా పోతుంది. అతడి కళ్ళ ముందు విలువైన బహుమతులు కనపడసాగాయి. ఇంతలోనే ఆగ్రహంతో ఏడుస్తున్న నెమలి ఏడుపు వాళ్ల చెవిన పడి అటుగా ఆశ్చర్యంగా తిరిగి చూశారు. అప్పుడు ఆ యువకుడికి విషయం జ్ఞాపకం వచ్చింది. వృద్ధుడు చెప్పినట్టు యువకుడు నెమలి అనుమతి కోరనే లేదు. నెమలి కోపంగా యువకుణ్ణి చూడసాగింది. ఇప్పుడు రాజు సందిగ్ధంలో పడ్డాడు. ప్రకటించిన విధంగా తన బిడ్డకు మాట వచ్చినందువల్ల యువకుణ్ణి బహుమతితో సత్కరించాలి. అదేవిధంగా బాధతో కుమిలిపోతున్న నెమలికి కూడా న్యాయం చేకూర్చాలి. ఏం చేయాలా అని ఆలోచిస్తూ రాజు చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతడు యువకుడితో ప్రకటించిన విధంగా నీకు సంచి నిండా బంగారం ఇస్తాను, అయితే సంచి నిండా దుస్తులను నెమలికి ఇస్తాను, సరేనా అని అడుగుతాడు. యువకుడు సంతోషంగా సంచి నిండా ఉన్న బంగారాన్ని తీసుకుని రాజుకు నమస్కరిస్తాడు. రాజు ఇచ్చిన అందమైన రంగురంగుల ఈకలతో చేయబడ్డ మంచి కొత్త దుస్తులను నెమలికి ఇస్తాడు. నెమలి వాటిని వేసుకుని మనోహరంగా కనిపిస్తుంది. ఆనందంతో నాట్యం చేయసాగింది. కీచు కంఠస్వరం ఉన్నప్పటికీ నెమలి పక్షులన్నిటికన్నా అందమైన పింఛం కలిగి ఉండటానికి ఇదే కారణం. బాగుంది కదండి ఈ కథ. మళ్ళీ మరొక టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.